the shadows. A forgotten tome awakened truths. ఊహించండి, మీరొక పురాతన నగరంలో నడుస్తున్నారు. చుట్టూ శిథిలాలే ఉన్నాయి. పగిలిపోయిన గోడలు, ఖాళీ ఇల్లు, నిశ్శబ్దంగా ఉన్న దేవాలయాలు. భాంగట్ కోట. ఇది భారతదేశంలో అత్యంత భయానకమైన హాంటెడ్ ప్రదేశంగా పేరు పొందినది. రాజస్థాన్లో అల్వార్ జిల్లాలో ఉంది ఈ కోట. చాలామంది ఇక్కడికొచ్చి భయపడి పారిపోయారట. సాయంత్రం 6 గంటల తర్వాత, ఉదయం 6 గంటల ముందు ఎవరూ లోపలికి వెళ్ళకూడదని ఏఎస్ఐ బోర్డులు పెట్టింది. ఎందుకంటే ఇక్కడ 2 పెద్ద శాపాల కథలు ఉన్నాయి. నేను నీకు ఒక్కొక్కటిగా చెప్తాను. గట్టిగా కూర్చో, భయం వస్తుందేమో. మొదటి కథ, గురుబాలునాథ్ శాపం. చాలా సంవత్సరాల క్రితం ఈ ప్రదేశంలో ఒక సాధువు బాలూనాథ్ ధ్యానం చేసుకుంటున్నాడు. అతని కుటీరం ఉండేది అక్కడే. ఆ తర్వాత రాజా మధోసింగ్ ఈ ఊరిని, కోటను కట్టాలనుకున్నాడు. సాధువు అనుమతి తీసుకున్నాడు. సాధువు ఒక షరతు పెట్టాడు. కోట భవనాలు ఎత్తుగా ఉండకూడదు. నా కుటీరం మీద నీడ పడకూడదు. అలా అయితే ఈ ఊరు నాశనమవుతుంది అని. రాజు అంగీకరించాడు. కోట కట్టాడు. 1573లో రాజా భగవంత్ దాస్ తన కొడుకు మధవ్ సింగ్ కోసం కట్టించాడని చరిత్ర చెబుతుంది. కాని తరువాత రాజు మనవడు అజబ్ సింగ్ లేదా ఎవరో కోటని ఇంకా ఎత్తుగా పెంచాడు. దాని నీడ సాధువు కుటీరం మీద పడింది. సాధువు కోపంతో శాపం పెట్టాడు. ఈ ఊరు నాశనమవుతుంది, ఇక్కడ ఎవరూ సుఖంగా జీవించలేరు అని. అప్పటినుంచి ఈ కోట శాపగ్రస్తమైందని, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ భవనాలు నిలబడవని చెబుతారు. రెండో కథ, ఇదింకా భయంకరమైంది. రాణి రత్నావతి శాపం. బంగార్లో రాజకుమారి రత్నావతి చాలా అందంగా తెలివిగా ఉండేదట. ఆమె అందానికి రాజ్యాలన్నీ ముగ్ధులయ్యేవి. కాని ఒక తాంత్రికుడు సింగియా అనేవాడు ఆమె మీద ప్రేమపట్టాడు. అతను ఆమెను సంపాదించాలని బ్లాక్ మ్యాజిక్ చేశాడు. ఒక ప్రేమ ఔషధాన్ని నూనె బాటిల్లో పెట్టి ఆమెకివ్వాలని ప్లాన్ చేశాడు. ఆ నూనెతో ఆమె తల స్నానం చేస్తే ఆమె అతని బానిస అవుతుందని. కాని రత్నావతికి ఏదో సందేహం కలిగింది. ఆ బాటిల్ను తీసుకుని దూరంగా విసిరేసింది. ఆ బాటిల్ ఒక పెద్ద రాయి మీద పడి, ఆ రాయి గుండెల మీదికి జరిగి తాంత్రికుణ్ణి చంపేసింది. చావు బాధలో అతను శాపం పెట్టాడు. ఈ కోటలో ఎవరూ సుఖంగా జీవించలేరు. ఇక్కడ ప్రజలందరూ నాశనమవుతారు. ఎవరి జన్మలూ ఇక్కడ జరగవు అని. తర్వాత సంవత్సరంలోనే అజబ్గఢ్తో యుద్ధం జరిగి రత్నావతి మరణించింది. ఆ తర్వాత ఊరంతా ఖాళీ అయిపోయింది. ఇప్పటికీ ఇక్కడ ఎవరూ నివసించలేరు. చాలామంది రాత్రిళ్ళు ఇక్కడ ఏడుపులు, గుసగుసలు, అరుపులు విన్నానని చెప్తారు. కొందరు భయంతో బయటికి పరిగెత్తారట. ఇప్పటికీ బాంగడ్ కోట నిలిచే ఉంది. భారత పురావస్తు విభాగం ఈ ప్రదేశాన్ని సంరక్షిస్తోంది. పగటి సమయంలో పర్యాటకులు వెళ్ళవచ్చు, కానీ సాయంత్రం తర్వాత అక్కడ ఉండటానికి అనుమతి లేదు. ఎందుకు? కొంతమంది చెప్తున్నారు రాత్రి సమయంలో వింత శబ్దాలు వినిపిస్తాయని. కొంతమంది చల్లని గాలి అకస్మాత్తుగా వస్తుందని చెప్తున్నారు. మరికొందరు ఎవరైనా వెనకాల నడుస్తున్నట్టు అనిపించిందని చెప్తున్నారు. కానీ చరిత్రకారులు మాత్రం వేరే వివరణ ఇస్తున్నారు. వాడి ప్రకారం భాంగడ్ పతనం శాపం వల్ల కాదు. ఆర్థిక సమస్యలు, యుద్ధాలు మరియు నీటి కొరత వల్ల ఈ నగరం ఖాళీ అయి ఉండవచ్చు. కానీ ఒక విషయం మాత్రం నిజం. భాంగడ్ ఇప్పటికీ భారతదేశంలో అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో ఒకటి. రోజు సమయంలో అది కేవలం ఒక పురాతన నగరం. కాని సాయంత్రమయ్యాక ఆ శిథిలాలు మరొక ప్రపంచంలా కనిపిస్తాయి. అప్పుడొక ప్రశ్న మనసులో వస్తుంది. భాంగడ్ నిజంగా శపించబడిందా? లేదా మనకు తెలియని ఒక చారిత్రక నిజం ఇంకా అక్కడ దాగి ఉందా? బహుశా ఆ రహస్యం ఇంకా ఆ శిథిలాల మధ్య నిశ్శబ్దంగా దాగి ఉండొచ్చు.